వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కీర్తి నాయుడు కీర్తి నాయుడు హౌ డిఫరెంట్ ఈస్ షీ వెన్ కంపేర్ టు 2018? మీ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుంది? ఒక మనిషి బాగుపడుతున్నాడు అని అంటే వాడిని ఎలా తొక్కేయాలనే చూస్తుంది. సో ఇవన్నీ నేను మీరు ఒక కాంపిటీషన్ వెళ్ళటం అండ్ యూ బ్యాక్ సమ్ ప్రైజ్ ఆర్ సంథింగ్ రైట్? ఫస్ట్ 2017లో మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ అని నాకు టైటిల్ రావడం జరిగింది మన తెలంగాణ స్టేట్ తెలంగాణ గవర్నమెంట్ నుంచి. అండ్ యు ఆర్ ది ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలంగాణ. 2023లో నాకు మిస్ ఇండియా ఫ్రమ్ ఇండియన్ బాడీ బిల్డింగ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు. Did you come across any women who are actually wanted to be into this? ఇప్పటి వరకు ఎవరు కూడా రాలే ముందుకి. ఎందుకనంటే బికాస్ ఈ స్పోర్ట్కి కూడా ఒక తెలంగాణ నుంచి ఒక గుర్తింపు అనేది ఇంకా రావాలి అని. Is there any gender barrier because of that reason people are not coming into this? మేల్ డామినేషన్ అనేది ఇప్పటికీ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నన్ను అయితే ఎవరు డామినేట్ చేయలేకపోయారు. బాడీ బిల్డింగ్ని అసలు రికగ్నైజ్ చేస్తారా? ఎప్పుడూ వేరే స్పోర్ట్స్ అన్నిటినీ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఉన్న ఒక అమ్మాయిని కూడా మీరు ఎంకరేజ్ చేయరు, రికగ్నిషన్ చెయ్యరు. అలా అన్నప్పుడు స్టేట్ స్పోర్ట్ అథారిటీ కానీ లేకపోతే సెంట్రల్ స్పోర్ట్ అథారిటీ కానీ ఆ మినిస్ట్రీ కానీ ఎప్పుడైనా ఒక మెమరాండం కానీ లేకపోతే డిడ్ యు ఎవర్ ట్రై టు అప్రోచ్ దెమ్ అండ్ సే కి బాస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, కెన్ యూ ప్లీజ్ రికగ్నైజ్ అనేది? నాకు తెలిసి డెఫినెట్లీ ఓన్లీ మన తెలంగాణ దగ్గర ఇలా ఉంది. యాక్చువల్లీ నార్త్ సైడ్ ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా చేస్తారు అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ. ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా అక్కడ ఉంది, కానీ మనకి ఇక్కడ నా మారల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా యూ ఆర్ స్పెండింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్. కరెక్ట్, కానీ నాకు ఈక్వల్ రైట్ కూడా ఉంది. నేను నవంబర్లో కాంపిటీషన్ వస్తుంది. దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒలింపియన్ అథ్లెట్స్ అందరు వచ్చి ఆడతారు అన్నమాట యాక్చువల్లీ. సో ఇది అంత ఈజీ కాంపిటీషన్ కూడా కాదు. అండ్ సో లాస్ట్ ఇయర్ రీసెంట్లీ నాకైతే అన్ఫార్చునేట్లీ ఇదే షోకి నేను ప్రిపేర్ అవ్వబోతున్నాను. ఆ టైంలో నాకు లిగమెంట్ టేర్ అయ్యి సర్జరీ అయింది మాట. కీర్తి నాయుడు, హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ ఫైన్ నితీష్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా 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 బాగున్నాను. 2018 మనం ఫస్ట్ కలిసాం. ఎస్, ఐ రిమెంబర్. 2018 నేను కలిసిన కీర్తి ఇంకా అప్పుడు ఇంకా కెమెరాకి అలవాటు పడుతున్నది, మైక్ ఏం మాట్లాడాలి ఏంటి అని స్ట్రెస్గా భయంగా. కానీ ఇప్పుడుండే కీర్తి నాయుడు, ఐ మీన్ వాట్ ఎ ట్రాన్స్ఫర్మేషన్. నిజంగా చెప్పాలనంటే 2018 నుంచి 2025కి ఎన్ని మార్పులు వచ్చాయంటే అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్ని అచీవ్మెంట్స్ వచ్చాయి. చాలా పెద్ద జర్నీ. నాకు ఎందుకో అనిపించింది, ఓకే సో ఒక్కసారి మళ్ళీ మనం ఈ జర్నీని కూడా ఒకసారి డాక్యుమెంట్ చేసుకుందాము, బికాజ్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. కరెక్ట్. అండ్ చాలా ఛాంపియన్షిప్స్ కానీ లేకపోతే కాంపిటీషన్స్ కానీ అసలు బాగుంది. జర్నీ చాలా బాగుంది. 2025 కీర్తి నాయుడు, హౌ డిఫరెంట్ ఈస్ షీ వెన్ కంపేర్ టు 2018? అంతకు ముందు నుంచి అప్పటికే యు ఆర్ నోన్, వెరీ వెల్ నోన్ కదా.
ఏంటి డిఫరెన్స్ ఆ కీర్తికి ఈ కీర్తికి? సో 2019లో మనది ఫస్ట్ ఇంటర్వ్యూ మీరు చేశారు నాతోని. రైట్. సో అప్పటి కీర్తికి అండ్ 2005లో ఉన్న ప్రెజెంట్ కీర్తికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, అప్పుడు ఇంకా 2025. నేను నన్ను నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అంటే అప్పుడే నా కెరియర్ స్టార్ట్ చేశాను. సో Okay. ఐ వాజ్ స్టిల్ లెర్నింగ్. ఇంకా ఏదో చేయాలి, నేర్చుకోవాలి అనే దీంట్లో ఉన్నా. ఇప్పుడు 2025లో అయితే నేర్చేసుకున్నా అని చెప్తాను. నా గురించి నేను చాలా నేర్చుకున్నాను అండ్ తెలుసుకున్నాను. ఈ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ అయితే చాలానే ఫేస్ చేశాను. అండ్ ఒక బ్యూటిఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ అని నేను చెప్తాను. అండ్ ఒక విధంగా చెప్పాలి అని అంటే ద కైండ్ ఆఫ్ ద కెరియర్ మీరు Correct, చూస్ correct. చేసుకున్న కెరియర్ ఏదైతే ఉందో అది చాలా బరువైన బాధ్యత చాలా కదా. Exactly. అంటే డిసిప్లిన్ ఉండాలి, ప్లస్ మెంటల్ మైండ్ఫుల్నెస్ ఉండాలి, డెఫినెట్లీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కాదు, అసలు స్టెబిలిటీ కంటే కూడా ఎక్కువ రెవెన్యూ జనరేషన్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చాలా ఎక్కువ ఉండాలి. కరెక్ట్. అన్ని పాయింట్స్ మనం కవర్ చేసుకుంటూ వెళ్దాము. వెరీ రీసెంట్లీ ఐ థింక్ మీరు ఒక కాంపిటీషన్ వెళ్ళటం అండ్ యూ బ్యాక్ సమ్ ప్రైజ్ ఆర్ సంథింగ్, రైట్? కరెక్ట్. సో అది ఏంటది కొంచెం సో చెప్తారా? నాది ఫస్ట్ 2017లో మిస్ ఫిజిక్ ఆఫ్ తెలంగాణ అని నాకు టైటిల్ రావడం జరిగింది మన తెలంగాణ స్టేట్, తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో అక్కడి నుంచే నా కెరియర్ స్టార్ట్ అయింది. అండ్ యు ఆర్ ది ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్స్ ఫ్రమ్ హైదరాబాద్, తెలంగాణ. ఎందుకనంటే అక్కడి నుంచే దాని తర్వాతనే మీతోని నాకు ఇంటర్వ్యూ ఆపర్చునిటీ రావడం జరిగింది. దాని తర్వాతనే కొన్ని స్టెప్స్ అనేవి నాకు కూడా ఒక స్పిరిట్ని ఇచ్చాయి. ఓకే, నాకు కూడా ఒక గుర్తింపు వస్తుంది మెల్లమెల్లగా. అండ్ దాని తర్వాత ఇప్పుడు 2023లో నాకు మిస్ ఇండియా ఫ్రమ్ ఇండియన్ బాడీ బిల్డింగ్ గోల్డ్ మెడల్ కూడా వచ్చింది నాకు. ఈ మిస్ ఇండియా అంటే ఏంటిది? ఇది బాడీ బిల్డింగ్ కి ఫీమేల్ కి సంబంధించిన మిస్ ఇండియావా ద రెగ్యులర్ ఫెమినా మిస్ ఇండియావా? ఇది లేదు, రెగ్యులర్ ఫెమినా మిస్ ఇండియా అనేది డిఫరెన్స్, అది చాలా డిఫరెంట్. అండ్ ఇది కంప్లీట్లీ ఒక ఫిట్నెస్కి సంబంధించినది స్పోర్ట్. ఇది కంప్లీట్లీ ఇది ఒక స్పోర్ట్. అది మీకు ఫెమినిటీకి సంబంధించినది, ఇది ఫిట్నెస్కి సంబంధించిన స్పోర్ట్. సో ఇది ఇండియన్ బాడీ బిల్డింగ్ IBBF అంటారు, ఇండియన్ బాడీ బిల్డింగ్ ఫెడరేషన్. ఇది గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ ఉన్న అథారిటీ ఇది. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లోకి విమెన్ గా వెళ్ళాలి అని అంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు ఏంటి చూస్తారు? వాళ్ళు సో చూస్తే దీంట్లో కూడా స్పెషల్లీ మీకు డివిజన్స్ ఉంటాయి, కేటగిరీస్ వైజ్ ఉంటాయి అన్నమాట దీంట్లో కూడా. సో ఫస్ట్ మన కేటగిరీ వచ్చేసి బికినీ ఫిట్నెస్ మోడల్ ఒకటి ఉంటుంది, అండ్ బికినీ మోడల్ ఉంటుంది. అండ్ దాని తర్వాత ఫిగర్ అనేది లాస్ట్ కేటగిరీ వచ్చేసి బాడీ బిల్డింగ్ అని ఉంటుంది అన్నమాట. సో ఈ 4 కేటగిరీస్లో అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ మీరు మీ ఏజ్ అండ్ మీ వెయిట్ అండ్ మీరు ఎంతవరకు మీరు వెళ్ళాలనుకుంటున్నారు అండ్ ఏ కేటగిరీలో మీరు సూట్ సూట్ అవుతుంది మీ బాడీ టైప్, దానికి సంబంధించిన ఎంతవరకు మీరు హార్డ్ వర్క్ చేయగలుగుతారు. సో ఇవన్నీ బేస్డ్ చేసుకొని మీరు ఒక కేటగిరీ అంటే మీ కోచే చెప్పగలుగుతారు. ఓకే, అకార్డింగ్ టు యువర్ బాడీ వెయిట్, అకార్డింగ్ టు యువర్ ఏజ్ మీరు ఈ కేటగిరీలో ఫిట్ అవుతారు. అండ్ ఒకవేళ మీరు ప్రొఫెషనల్గా త్రూ అవుట్ యువర్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ బాడీ బిల్డింగ్ అని అంటే బాడీ బిల్డింగ్ కేటగిరీని చూస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇది 2022లో అయ్యింది కదా? 2022లో అయ్యింది. అండ్ టు వాట్ ఎక్స్టెంట్ యూ వెంట్, అంటే ఏ స్టేజ్ దాకా మీరు వెళ్ళారు ఇన్ దిస్ కాంపిటీషన్? ఇంటర్నేషనల్. ఓకే, ఇంటర్నేషనల్. అండ్ యూ బ్యాక్ ది ప్రైజ్ ఆర్ వాట్ హ్యాపెన్ హియర్? అంటే ఈ కాంపిటీషన్ నాకు సిల్వర్ వచ్చింది, సిల్వర్ మెడల్. ఓకే, గుడ్. సో అండ్ ఈ కాంపిటీషన్ ఎక్కడ జరిగింది? సో ఇది సిక్కింలో జరిగిందన్నమాట. ఓకే. అండ్ వాట్ ఆల్ ద కంట్రీస్ విచ్ హావ్ రిప్రజెంటెడ్ దెన్? There were so many countries. I can't name it ఈ country ఆ country అని, because it is a international show. So definitely all the countries will be involved కదా. సో మెనీ కంట్రీస్ ఇన్వాల్వ్డ్. ఎగ్జాక్ట్లీ. అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్క కంట్రీ నుంచి చాలా ప్రొఫెషనల్లీ చాలా ఎక్కువ ట్రైన్డ్. అండ్ అదే కాకుండా మన ఇండియన్ జెనెటిక్స్ కంటే కూడా వాళ్ళ జెనెటిక్స్ అనేవి చాలా మ్యాటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళతో పోటీ పడి అండ్ విన్నింగ్ సిల్వర్ మెడల్, ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. ఇంకొక విషయం ఏంటంటే
దానికి కరెక్ట్గా ముందు 2020 నుంచి ఆల్మోస్ట్ 2021 మిడిల్ వరకు కూడా కరెక్ట్. మనం అందరం కూడా హౌస్ అరెస్ట్, రైట్? లాక్డౌన్ వచ్చింది. వర్కౌట్ చేయటానికి కానీ జిమ్ కానీ ఇవన్నీ కూడా చాలా కష్టమైన ఇది. కరెక్ట్ కరెక్ట్. ఈ డ్యూరేషన్లో కూడా యూ మేడ్ ష్యూర్ దట్ యు ఆర్ మెయింటైనింగ్ ఇట్ అండ్ ఫోకసింగ్ ఆన్ ద 2022 థింగ్. Correct. అసలు అది ఎలా సాధ్యమైంది? యాక్చువల్లీ లాక్డౌన్ గురించి అయితే మీ అందరికీ తెలిసిందే. ఎందుకనంటే లాక్డౌన్లో మాకు కూడా యాక్చువల్లీ వాళ్ళు ఏమని చెప్పారు అని అంటే, బికాజ్ మన ఇండియా గవర్నమెంట్ కూడా లాక్డౌన్ ఇప్పుడు తీసేస్తారు అప్పుడు తీసేస్తారు అని చెప్పి దే హ్యావ్ ఎక్స్టెండెడ్ ఆల్మోస్ట్ ఒక 8 months వరకు అలానే ఎక్స్టెండ్ చేశారు. సో నాకేమని మా మా స్పోర్ట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అంటే విత్ ఇన్ 2 monthsలో మాకు కాంపిటీషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మాకు అప్డేట్స్ వచ్చాయన్నమాట. సో Okay. మేమేమో అలానే కాంపిటీషన్ డేట్ వచ్చేస్తుంది కదా అనే దాంతో తయారీలోనే ఉన్నా నేనైతే. ఐ వాజ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్. నేను కాంపిటీషన్కి ప్రిపేర్ అయితేనే ఉన్నా లాక్డౌన్లో కూడా. అంటే ఇంట్లోనే యు ఆర్ ప్రిపేరింగ్. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ ఆ వీడియోస్ చాలా హైలైట్ అయినాయి కదా ఆన్ యువర్ సోషల్ లక్కీగా మీడియా. అప్పుడు నాకు ఒక జిమ్ దొరికింది మాట. సో ఆ జిమ్లోకి వెళ్ళి నేను వర్కౌట్ చేసుకుంటూ ఉండేమాట. సో ఆల్మోస్ట్ అలా 6 months కూడా నేను వితౌట్ యూనో సేమ్ నా డైట్ని నేను కంట్రోల్ చేసుకొని బోరింగ్ లైఫ్ అని చెప్తాను. రెస్ట్ ఆల్ ద పీపుల్ ఐ థింక్ వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు ఖానా పీనా. అని నేనైతే మాత్రం జస్ట్ నన్ను నేను సాక్రిఫైస్ చేసుకొని అన్నీ ఆపుకొని ఓన్లీ కాంపిటీషన్ పైననే ఫోకస్డ్గా ఉండి వర్కౌట్స్ చేసుకుంటూ అలా గడిపేశాను నా అండ్ లాక్డౌన్. ఇక్కడ ఆ ధైర్యం, మీకున్న ధైర్యం బికాజ్ ఏంటంటే నాకు డిసిప్లిన్ అండ్ పంక్చువల్గా ఉండడానికి ఇష్టపడతాను అదే. యాక్చువల్లీ. బికాజ్ వన్ లైఫ్ మీకు నచ్చింది మీరు చేయండి. ఎందుకనంటే టైం పోతే మళ్ళీ అది రాదు. సో మనని ఎవరో సపోర్ట్ చేస్తారని ఎప్పుడు అనుకోవద్దు. ఫస్ట్ థింగ్ మనకి నచ్చింది మనం చేయాలి. అది ఎందుకు చేస్తున్నామా, దానివల్ల ఉపయోగం ఏముందా అని మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ థింగ్. అంటే కీర్తి ఇక్కడ ఒక ఆ గట్ ఫీలింగ్ నాకు యాక్చువల్లీ నేను మిమ్మల్ని కలిసినప్పుడు అడుగుదామని అనుకున్నాను. అప్పుడు నాకు ఛాన్స్ దొరకలేదు కానీ ఇప్పుడు నేను అడుగుతున్నాను. అందరూ ఇళ్లలో కూర్చున్నారు, ఇక్కడ వైరస్ ఉంటుంది లేకపోతే అక్కడ జర్మ్స్ ఉంటాయి, ఇలా రకరకాల భయాలతో ఉన్నారు, మాస్కులు పెట్టుకుని బయటికి రాకుండా. అలాంటి టైంలోని కూడా మీకు తెలుసు మీరు ఫలానా యునో కాంపిటీషన్కి మీరు వెళ్ళాలని ధైర్యం చేసి అండ్ ఒక విధంగా చెప్పాలని అంటే యునో యూ యాక్చువల్లీ ఫేస్డ్ ద కైండ్ ఆఫ్ ద ఫియర్స్ వాట్ ఎవర్ ఎవ్రీవన్ ఇస్ ఫేసింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ ఎ టైం కదా. అది ఎలా సాధ్యమైంది? దట్స్ మై క్వశ్చన్. అప్పుడు ఏంటి డ్రైవింగ్ పాయింట్ ఏంటి మీకు? ఫస్ట్ థింగ్ హెల్త్కి సంబంధించిన దాంట్లో ఎప్పుడు మనం హెసిటేట్ చేయొద్దు. అది జిమ్ అయినా ఉండనివ్వండి, అది ఒకవేళ ఫుడ్ అయినా. ఫస్ట్ థింగ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ యువర్ డిసిప్లిన్. మీరు తినే ఆహారము అండ్ ఎగ్జిక్యూట్ చేసే విధానంలోనే ఉంటుంది. సో లాక్డౌన్లో అయితే నాకు పర్సనలీ అదే నాకు ఉపయోగపడింది. బికాస్ చాలామంది ఇమ్యూనిటీ లాస్ట్ అయిపోయి లేకపోతే విల్ పవర్ రెసిస్టెన్స్ లాస్ అయిపోయి చాలామంది సిక్ అయ్యి అలా చనిపోవడం కూడా అయ్యింది, రైట్? కానీ నాకు పర్సనల్గా నేను ఫిట్గా ఉంటాను అండ్ ఫిట్ ఉండాల్సిన ఫుడ్ నేను తింటాను కాబట్టి నాకు లాక్డౌన్లో అయితే చాలా ఇంకా హెల్ప్ఫుల్ అయింది యాక్చువల్లీ. అండ్ బాడీ బిల్డింగ్ అనేది నేను ఎందుకు ఎంచుకున్నాను అని అంటే బికాస్ ఐ వాంట్ టు ఎంపవర్ మోర్ ఉమెన్ లైక్ మీ, రైట్? బాడీ బిల్డింగ్ అనేది ఓకే నాకు ఇట్ ఈస్ అ లాస్ట్ సబ్జెక్ట్, అది అడ్వాన్స్ సబ్జెక్ట్. అట్లీస్ట్ ఇవాళ రేపు నార్మల్గా హెల్తీగా ఉండడానికైనా జస్ట్ కనీసం ఒక ఫిట్నెస్గా మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు యాక్చువల్లీ జనాలు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటనంటే క్యాజువల్గా ఒక జిమ్ వర్క్ స్టార్ట్ అయ్యి ఎక్కడో ఒక ఇంట్యూటివ్ ఫీలింగ్ నేను ఒక బాడీ బిల్డింగ్ చెయ్యాలి అనేసానని అది అనుకోకుండా అది మీరు చేస్తూ అండ్ యూ బికేమ్ ది ఫస్ట్ విమెన్ ఇన్ తెలంగాణ. కరెక్ట్. ఆ జర్నీ అంతా కూడా అసలు మీరు ప్లాన్ చేసుకోకుండా అన్ప్లాన్డ్గానే జరిగింది. బికాజ్ ఐ నో యువర్ జర్నీ కనుక కట్ షార్ట్గా నేను చెప్తున్నాను. కరెక్ట్. ఆ తర్వాత కూడా యూ డి నాట్ గివ్ అప్. నో. అండ్ యూ సెడ్ నన్ను చూసి చాలా మంది విమెన్ రావాలి నితీష్ అనేసి అని మీరు చాలాసార్లు చెప్పారు ఈ విషయం. కరెక్ట్.
సో అలా వచ్చారా? డిడ్ యూ కమ్ అక్రాస్ ఎనీ విమెన్ హూ ఆర్ యాక్చువల్లీ వాంటెడ్ టు బీ ఇన్ టు దిస్? కెన్ యూ ప్లీజ్ షేర్ దట్ ఎక్స్పీరియన్స్? ఓకే, ఆల్మోస్ట్ నేనైతే ఈ ప్రొఫెషన్కి వచ్చేసి అండ్ ప్రొఫెషనల్గా ఒక బాడీ బిల్డర్గా మారడానికి 10 years పట్టింది నాకైతే, రైట్? సో ఆల్మోస్ట్ ఇది ఒక 10 years జర్నీ, అండ్ ఆ 10 years ఆఫ్ జర్నీలో నేనైతే హార్డ్లీ నా తర్వాత నేను చూస్తుంటే కనుక ఇంకొక అమ్మాయిని అయితే చూశాను రీసెంట్గా, తను వచ్చారు ఈ స్పోర్ట్లో, బాడీ బిల్డింగ్ స్టార్ట్ చేశారు. కానీ 10 years నుంచి ఇప్పటి వరకు అయితే మీరు అర్థం చేసుకోవచ్చు, ఎంతోమంది ఈ ప్రొఫెషన్లో రాగలచ్చు, కానీ ఇప్పటి వరకు ఎవరు కూడా రాలే ముందుకి. ఎందుకనంటే బికాస్ ఆ అవేర్నెస్ ఇంకా రాలేదు, అండ్ అవేర్నెస్ రావాలి అని అంటే స్పెషల్ ఫస్ట్ థింగ్ మన ఈ స్పోర్ట్కి కూడా ఒక తెలంగాణ నుంచి ఒక గుర్తింపు అనేది ఇంకా రావాలి అని నేను అనుకుంటాను. డెఫినెట్లీ. ఇంకొకటి ఏంటంటే మెన్తో కంపేర్ చేస్తే యునో వాళ్ళు చాలా ముందుకు వచ్చేస్తారంటే ప్లెంటీ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కరెక్ట్, డెడికేషన్ ఇచ్చేస్తారు వాళ్ళ టైం అలాగా, అండ్ జిమ్స్లో స్పెండ్ చేస్తారు, అంతా అవుతుంది. ఈజ్ దేర్ ఎనీ జెండర్ బ్యారియర్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు దిస్ ఎనీథింగ్ యాజ్ సచ్? అంటే ఇప్పుడు 10 years అన్నారు, 10 years లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి విమెన్ విల్ బి రెడీ ఫర్ ఇట్? అంటే విత్ యువర్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ ఆస్కింగ్, డూ యూ థింక్ ఈజ్ దట్ ఎ బ్యారియర్? No, there is nothing like, see, especially when we talk about women అని అంటే ఉమెన్ అయితే చాలానే సాక్రిఫైసెస్ చేస్తారు. ఎస్, ఫ్రమ్ చైల్డ్హుడ్ టిల్ దే గ్రో ఓల్డ్ చాలానే సాక్రిఫైసెస్ చేయాల్సి వస్తుంది ఫర్ ఎ ఫీమేల్. అండ్ పర్సనల్గా నన్ను నేను ఎందుకు దీంట్లో ఐ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ ద సొసైటీ, ఇన్ఫ్లుయెన్స్ ఉమెన్ అబౌట్ హెల్త్ అండ్ ఫిట్నెస్. ఎందుకనంటే మనం హెల్తీగా ఉంటే మన ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది, హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ హెల్తీనా, హెల్త్ ఓన్లీ. సో ఇప్పటికీ నేను మాట్లాడుకుంటే నాతో పాటు జిమ్లో కూడా మేల్ డామినేషన్ అనేది ఇప్పటికీ ఉంది, కానీ ఇప్పటివరకు అయితే ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో నన్ను అయితే ఎవరు డామినేట్ చేయలేకపోయారు. అది నిజంగా యూ షుడ్ బి రియలీ లక్కీ. ఎందుకనంటే ఇన్ఫ్యాక్ట్ మనం చాలాసార్లు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుకుంటున్నప్పుడు కూడా men really respect you, the kind of the dedication what you are doing. Correct. I just want you to give enlightenment towards that with respect to the ఆ జిమ్ కుండే ప్రోటోకాల్స్ కానీ అది హౌ సేఫ్ యు ఆర్ దేర్, సో దట్ ఏంటంటే ఇది చూసి మెనీ విమెన్ కెన్ కమ్ డౌన్. బేసిక్ నుంచి ఇంటర్మీడియట్ అండ్ లైక్ అడ్వాన్స్ వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే నేను పర్సనల్గా ఈ 10 years ఆఫ్ జర్నీలో చూసింది ఏంటంటే నితేష్, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లైక్ యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఇది ఒక ఈజీ గోయింగ్ స్పోర్ట్ అయిపోయిందన్నమాట. సడన్గా వాళ్ళు ఉన్న ప్రొఫెషన్ నుంచి ఏదో ఫేమ్ కావాలి, హైప్ వచ్చేయాలి అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్తోని, వాళ్ళకున్న హాఫ్ నాలెడ్జ్తోని దీంట్లోకి ఈ ఫిట్నెస్లోకి దుంకేయడము, వచ్చేయడము. సో వాళ్ళ వల్ల మిగతా ఎవరైతే లైక్ బిగినర్స్ ఉంటున్నారో దే ఆర్ గెట్టింగ్ డిస్టర్బ్డ్. ఎందుకంటే నా దగ్గర పర్సనలీ నా స్టూడెంట్స్ అయినా కూడా అప్పుడప్పుడు సర్టెన్ వీడియోస్ తీసుకొచ్చి, మేడం ఈరోజు ఇలా చేయొచ్చా, ఈయన తిను చేసేది కరెక్టా ఈ వీడియోలో, అది నేను ఫాలో అవ్వచ్చా అంటే యూ కాంట్ ఫాలో, బికాజ్ దట్ పర్సన్ తను ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేనైతే ఇన్ ఇయర్స్ ఆఫ్ ఇదే ప్రొఫెషన్గా నేను ఉన్నాను, ఇదే ప్రొఫెషన్లో చెరిష్ అవుతూ వస్తున్నాను, అండ్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ నేను నేర్చుకుంటూ వచ్చాను. సో దెర్ ఈస్ అ వర్డ్ కాల్డ్ ప్రొఫెషనలీ బీయింగ్ ఏ కోచ్ ఈజ్ డిఫరెంట్, అండ్ జస్ట్ ఏదో వచ్చి జస్ట్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. అండ్ ఓవర్ ది జిమ్ మేల్ ఎవరైతే ఉన్నారో మీతో పాటు వర్కౌట్ చేసేవాళ్ళు, హౌ దే ఆర్ టువర్డ్స్ యు? యాజ్ నేను ఇందాక చెప్పినట్టు దేర్ ఆర్ డెఫినెట్లీ ఇప్పటికీ కూడా నేను ఆ డామినేషన్ అనేది ఫీల్ అవుతూ ఉంటాను. అవునా? యా, దే ట్రై టు డామినేట్, అది వాళ్ళు అనుకుంటారు కానీ నన్ను ఎవరు డామినేట్ చేయలేరు. బికాజ్ దే ట్రై టు డామినేట్, ఎస్, but because of your aura and because the way you actually exactly present yourself. Exactly. అంటే ఇమాజిన్ ఒకవేళ నేను ఈరోజు వచ్చి నన్ను నేను వార్మప్ చేసుకొని వెన్ ఐ స్టార్ట్ డూయింగ్ సమ్ పుల్అప్స్ పుషప్స్ చేస్తున్నప్పుడు ఎవరో ఒకరు వస్తారు కదా వచ్చి లైక్ దే వాంట్ టు షో ఆఫ్, ఓకే నేను తినకంటే ఎక్కువ చేస్తాను అని అనుకుంటారు, మళ్ళీ మధ్యలో వెళ్ళిపోతారు అనమాట. సో నేను జస్ట్ నోటీస్ చేసి నవ్వుకుంటా. ఓకే, ఇక్కడే ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ the kind of the dedication and the honesty you maintain. ఏంటనంటే డెఫినెట్లీ చాలా మంది అప్రోచ్ అవుతారు, ఎగ్జాక్ట్లీ మనం మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అప్రోచ్ అయినా సరే కూడా యూ విల్ గో త్రూ దట్, యూ విల్ అండర్స్టాండ్
ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని తెలిసి ఒకవేళ నిజంగా అది ఉపయోగపడలేదంటే అప్ ఫ్రంట్ గా మీరు వాళ్ళకి చెప్పేస్తారు నేను చెయ్యను ఐఎమ్ సారీ అనేసి, కరెక్ట్ కరెక్ట్ రైట్? ఆ కైండ్ ఆఫ్ స్టబర్నెస్ కానీ ఆ కైండ్ ఆఫ్ డిసిప్లిన్ కానీ ఓకే అది ఉండటం వల్ల కొంత ఫైనాన్షియల్ గా లాస్ అవుతారు, బట్ స్టిల్ యు ఆర్ హ్యాపీ ఫర్ దట్, ఫర్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. డెఫినెట్. ఆ డెడికేషన్ కోసం ఒకసారి చెప్తారా? అంత డెడికేషన్ ఫస్ట్ గా థింగ్ ఎందుకు నేను ఉండాలి first? నేను ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్ అని అంటే నా వల్ల పక్కన వాళ్ళకి ఐ మీన్ బెనిఫిట్ అవ్వాలి అని అనుకుంటాను. సో బికాస్ ఆ కష్టం నాకు తెలుసు, బికాస్ ఫ్రమ్ వేర్ ఐ స్టార్టెడ్ అండ్ నేను ఎంత డిసిప్లిన్గా ఉంటాను అండ్ ఏదైనా సొసైటీకి ఉపయోగపడే పని చేయాలి అండ్ లైక్ యూనో మన వల్ల పక్కన వాళ్ళకి ఒక నా వల్ల ఒక లైఫ్ మంచిగా అయింది, వాడు నేర్చుకున్నాడు అని అంటే ఐ విల్ బీ మోర్ హ్యాపీ బికాస్ దట్స్ హౌ ఐఎమ్ గోయింగ్ టు రీచ్ అవుట్ మోర్ పీపుల్ ఆల్సో, రైట్? ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఇన్ మంచి, మనలోనే మంచి స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. సో రీసెంట్ టైమ్స్లో కూడా నాకు కూడా చాలానే క్యాంపెయిన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. మేడం మీరు కొంచెం నా ఐ మీన్ లైక్ యూనో ఈ మీల్ బాక్స్ మీరు ప్రమోట్ చేయండి, మేము మీకు ఐ మీన్ పే చేస్తాము అని అంటే అది అలా కాదు. బికాస్ ఫస్ట్ థింగ్ దాంట్లో ఏముంది, ఆ మ్యాటర్ ఏముంది, మీరు ఒక మీల్ పోర్షన్ బాక్స్ ఇస్తున్నారు, దాంట్లో ఐ మీన్ వాట్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఫుడ్ యు ఆర్ మెయింటైనింగ్, దాంట్లో ఏం క్వాలిటీ ఉంది, మీరు పెట్టే నట్స్లోంచి ఏం ఐ మీన్ ఫైబర్ ఇంటేక్ ఎంత ఉంది అండ్ లైక్ యూనో ఎందుకనంటే పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ నాకు ఒక హెల్త్ ప్రాబ్లం ఉందో లేకపోతే నేను పీసీఓఎస్ నాకు ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే నాకు థైరాయిడ్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే చాలానే ఇష్యూస్ ఉండొచ్చు. సో అలాంటి పర్సన్కి మనకి వాళ్ళకి సరిపోయే డైటే ఇవ్వాల్సి వస్తుంది. సో నేను తినేది వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటే కాదు కదా. సో ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ఎ గుడ్ అండర్స్టాండింగ్. అండ్ యూర్ ఆల్సో ఏ పర్సనల్ కోచ్, మీకంటూ క్లయింట్స్ ఉన్నారు. ఓకే. ఇప్పుడు జనరల్ గా ఎవరన్నా సరే కూడా బాడీ బిల్డింగ్ అన్నది ఒక అంబిషన్ కాకుండా ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ మై సెల్ఫ్ ఫిట్, ఓకే, ఇట్ కుడ్ బి ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్ ఆర్ హూసో ఎవర్ ఇట్ ఇస్, రైట్? వాళ్ళు వచ్చి మ్యామ్ వీ వాంటెడ్ టు యునో యువర్ గైడెన్స్ ఫర్ దట్ అండ్ వీ వాంటెడ్ టు వర్క్అవుట్ అన్నారు అనుకోండి. ఓకే. సో కెన్ దే నార్మలీ గో విత్ రెగ్యులర్ ఫిట్నెస్ కి యూ హ్యావ్ ఎనీ స్కెడ్యూల్ ఫర్ దెమ్ సో దట్ యూ టైలర్ ఫర్ దెమ్ అండ్ డెఫినెట్లీ. హౌ డస్ ఇట్ గో? అది ఎలా చేస్తారు మీరు? ఎందుకు ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి బిగినర్స్ వచ్చారు, చాలామంది వస్తూనే ఉంటారు ఇప్పటికీ కూడా బిగినర్స్. సో ఒక బిగినర్కి ఫస్ట్ థింగ్ వాళ్ళు నేర్చుకోవాలి అంటేనే ఇట్ విల్ టేక్ ఆల్మోస్ట్ ఒక 4 to 6 months పడిపోతుంది. ఓకే ఓకే, బికాస్ ఎందుకనంటే ఆ ఫస్ట్ మంత్లోనే ఒక పాస్చర్ కరెక్షన్ కానీ లేకపోతే బ్యాలెన్స్ ఓన్ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎలా ఎక్సర్సైజ్ చేయడం కానీ. సో ఆ 1 month అంతా కూడా ఓన్లీ లెర్నింగ్కే పట్టేస్తుంది. అండ్ నెక్స్ట్ 1 month ఏదో ఒకేషన్ అనో లేకపోతే ఏదో హెల్త్ సిక్ అయిందో అని చెప్పేసి హాలిడేస్ లీవ్స్ అని తీసుకుంటారు. సో ఈ ప్రాసెస్ అంతా వాడు అండర్స్టాండ్ చేసుకొని ఒక ప్రాపర్గా ఇంటర్మీడియట్ లెవెల్కి రావాలన్నా కూడా ఇట్ విల్ టేక్ 6 months ఫర్ షూర్. ఎందుకనంటే ఇప్పుడు నా దగ్గర పర్సనల్గా చాలామంది స్టూడెంట్స్ వస్తారు. సో వాళ్ళకి ఇప్పుడు పర్సన్ టు పర్సన్ నేను చెప్పినట్టు తనకి ఎలా చేపిస్తే ఎలా అర్థమవుతే తనకి నేర్చుకుంటాడు. అండ్ అది కాకుండా ఇట్ అగైన్ డిపెండ్స్ తను ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు అండ్ తన బాడీ వెయిట్ ఏంటి, తను ఏం చదువుతున్నాడు, ఏజ్ ఎంత. సో ఇవన్నీ మ్యాటర్ చేసుకొని మనము వాళ్ళని పుష్ చేయాల్సి వస్తుంది. 2018 నుంచి ఇప్పటిదాకా ద కైండ్ ఆఫ్ ద అచీవ్మెంట్ వాట్ యూ హ్యావ్ ఇఫ్ ఐ వాంటెడ్ టు లిస్ట్ దెమ్ అవుట్. ఓకే, మిస్ తెలంగాణ తర్వాత వాట్ ఎవర్ యూ హ్యావ్ సెట్ ద బాడీ బిల్డింగ్, ఇంకా తర్వాత నెక్స్ట్ వాట్ ఆర్ ద కాంపిటీషన్స్ యూ వన్? యాక్చువల్లీ నాకు మన లయన్స్ క్లబ్, ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా నాకు రికగ్నిషన్ ఇచ్చారు. దే గేవ్ మీ అ స్పెషల్ రికగ్నిషన్ అవార్డ్ ఫర్ ఉమెన్. అదొక అచీవ్మెంట్. దాని తర్వాత కూడా బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు బిగ్ బాస్. సో తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో కూడా నాకు ఒక స్పెషల్ గ్లిమ్స్ లాగా ఒక టాస్క్ ఇచ్చారు. వన్ ఫైన్ డే వాళ్ళే నన్ను ఇన్స్టాగ్రామ్ నుంచి కనెక్ట్ అయ్యారన్నమాట. కనెక్ట్ అయ్యి నాకు ఇలా మీకు ఒక ఆపర్చునిటీ ఇద్దాం అనుకుంటున్నాము, దెర్ ఇస్ అ స్పెషల్ రోల్, ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్కి మీరు రావాలి అండ్ దానికి మీరైతేనే బాగా కరెక్ట్ ఉంటారు, యాజ్ మీరు హైదరాబాద్ ఫస్ట్ ఫీమేల్ బాడీ బిల్డర్ కాబట్టి మీరు వస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను పిలిచారు. సో అలా నన్ను కనెక్ట్ అయ్యారు వాళ్ళు.
సో అలా నేను బిగ్ బాస్ సీజన్ 7కి వెళ్ళి ఒక టాస్క్ అనేది ఫస్ట్ సీజన్ అది సారీ ఫస్ట్ ఎపిసోడ్ నాతోనే ఉండేమాట. రైట్, అది సీజన్ 7 అనుకుంటాను, ఇఫ్ నాట్ Exactly, మిస్టేక్. season 7. సీజన్ 7 లోని. అండ్ మీకు కూడా వాచ్లు తీసేయటం, ఇది అది టైం తెలియకుండా ఎగ్జాక్ట్లీ ఎంతసేపు వెయిట్ చేశారో తెలీదు, అలాగే మీకు కూడా జరిగిందా? జరిగింది. మార్నింగ్ షార్ప్ 10 o'clock ఉండాలని చెప్పి నైట్ 2 o'clock వరకు చేశారు వాళ్ళు. ఐస్ బ్లైండ్ ఫోల్డ్ చేసి తీసుకెళ్తారంటారు, నిజమేనా? మీకు అలా ఏమైనా చేశారా? అలా ఏం లేదు, లేదు. నథింగ్. సో యు ఆర్ నోయింగ్ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఎక్కడ టాస్క్ ప్లేస్ ఒకటి ఉంటుంది అనుకుంటాను, రైట్? ఆ టాస్క్ ప్లేస్ లో యు ఆర్ దేర్. ఉన్నాను. అండ్ ఐ థింక్ యూ గాట్ వెరీ గుడ్ రికగ్నిషన్ ఫర్ దట్ థింగ్, రైట్? ఎగ్జాక్ట్. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? ఎప్పుడైనా బిగ్ బాస్ ఇంటికి కూడా నేను కూడా వెళ్ళి ఉండాలని అనిపించింది దాని తర్వాత? ఉంది. లాస్ట్ ఐ మీన్ మొన్న రీసెంట్గా కూడా ఐ మీన్ లైక్ ట్రై చేశాను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్ మాట. ఓ వండర్ఫుల్. ఓకే ఓకే, దట్స్ రియలీ గుడ్. చాలా స్పోర్ట్స్ ఉంటాయి. ఆ స్పోర్ట్స్లోని బాడీ బిల్డింగ్ని అసలు రికగ్నైజ్ చేస్తారా? దట్స్ మై క్వశ్చన్. అంటే తెలియక అడుగుతున్నాను నేను ఈ ప్రశ్న. అసలు ఈ స్పోర్ట్ని ఎందుకు రికగ్నైజేషన్ చేయట్లేదో నాకు పర్సనల్గా నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. ఇట్ హాస్ బీన్ చేయట్లేదు. ఎందుకంటే 10 years అయిపోయింది నేను వచ్చి పర్సనలీ. అండ్ అదే కాకుండా ఎప్పుడూ వేరే స్పోర్ట్స్ అన్నిటినీ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది. ఐ మీన్ లైక్ క్రికెట్ అయితే మీకు తెలిసిందే, క్రికెట్, బ్యాడ్మింటన్, లేకపోతే ఎంఎంఏకి కూడా బాగానే రికగ్నిషన్ ఉంది. కానీ బాడీ బిల్డింగ్ అసలు లేనే లేదు. ఇప్పుడు నాలాగా ప్రతి ఒక గల్లీకి ఒక అమ్మాయి ఉంటే అది వేరే సంగతి. ఉన్న ఒక అమ్మాయిని కూడా మీరు ఎంకరేజ్ చేయరు, రికగ్నిషన్ చెయ్యరు. అలా అన్నప్పుడు ఐ మీన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది రోజు రోజుకి మన ఒక ఈ స్పోర్ట్స్ అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు స్టేట్ స్పోర్ట్ అథారిటీ కానీ లేకపోతే సెంట్రల్ స్పోర్ట్ అథారిటీ కానీ ఆ మినిస్ట్రీ కానీ ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా ఒక మెమరాండం కానీ లేకపోతే డిడ్ యు ఎవర్ ట్రై టు అప్రోచ్ దెమ్ అండ్ సే కి బాస్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్, కెన్ యూ ప్లీజ్ రికగ్నైజ్ అన్నది ఎప్పుడైనా? నాకు తెలిసి డెఫినెట్లీ వాళ్ళ వరకు అయితే అప్డేట్స్ వెళ్తూనే ఉంటాయి కదా ప్రతి ఇయర్. ఇప్పుడు మీ స్టేట్ నుంచి ఒక అమ్మాయి వెళ్ళింది ఫలానా ఐ మీన్ పార్టిసిపేషన్కి వెళ్ళింది అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఒక ఉంటుంది ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఉండి కూడా దాని తర్వాత మెడల్ కొట్టి వచ్చినాక కూడా వాళ్ళు పర్సనల్గా రికగ్నైజేషన్ చేసి అప్రిషియేట్ చేయకపోతే ఎలా? ఓన్లీ మన తెలంగాణ దగ్గర ఇలా ఉంది. యాక్చువల్లీ నార్త్ సైడ్ బాగానే అప్రిసియేషన్ బాగుంది, ఇక్కడ లేదు. ఈ స్టేట్ గవర్నమెంట్స్ లో లేదు. ఎగ్జాక్ట్లీ. వేరే స్టేట్ గవర్నమెంట్స్ లో నార్త్ సైడ్ అటుపక్క అంతా కూడా విమెన్ బాడీ బిల్డింగ్ కి దే ఆర్ వెరీ అక్నాలెడ్జ్డ్. ఓకే, సో ద కైండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ వాట్ ఇట్ ఇస్ గివెన్ ఓవర్ దేర్ ఆర్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ కూడా చేస్తారు అక్కడ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు? ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా అక్కడ ఉంది, కానీ మనకి ఇక్కడ నా మారల్ సపోర్ట్ లేదు, నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేదు యాక్చువల్లీ. ఓకే, మేబీ అందుకనే దిస్ మైట్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఇంకా ఫీమేల్స్ ముందుకి రాలేకపోతున్నారు. డెఫినెట్లీ కదా. అంటే ఇప్పుడు 10 సంవత్సరాలు చేసిన తర్వాత జనరల్ గా మనం ఏ స్పోర్ట్ తీసుకున్నా సరే కూడా కరెక్ట్. అందుకనే నేను ఇది నా స్వయం కృషితో వచ్చాను, జీరో ఎక్స్పెక్టేషన్స్ నుంచి వచ్చాను కాబట్టి నేను ఇంకా నన్ను నేను ముందుకి తీసుకుని వెళ్తున్నాను ప్రతి రోజు. సో నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ అని గివ్ అప్ ఇచ్చేసాను. గవర్నమెంట్ నుంచి అయినా ఏది సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా యు ఆర్ స్పెండింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ పాకెట్. కరెక్ట్. కానీ నాకు ఈక్వల్ రైట్ కూడా ఉంది. నేను తీసుకునే సపోర్ట్ డెఫినెట్లీ ఉంది ఫ్రమ్ స్పోర్ట్స్ అథారిటీ. ఎగ్జాక్ట్లీ. ఎస్. అండ్ డిడ్ యు ఎవర్ ట్రై టు రీచ్ స్పోర్ట్స్ అథారిటీ? అంటే రీచ్ అవ్వనే టైంలో ఆ టైం వేస్ట్ ఏదైతే మనని హోల్డ్లో పెట్టి ఆ హోల్డ్లో పెట్టే టైంలోనే ఐ మీన్ ఆల్మోస్ట్ మన టైం వేస్ట్. అండ్ అది కూడా కాకుండా ఈరోజు నేను ఈ డిలే అయిపోయింది నా ఎఫర్ట్, నా ప్లేస్లో ఉన్న ఐ మీన్ వేరే అమ్మాయి కప్పు కొట్టేస్తుంది అదే టైంలో. సో అలా నెలలు అలా రోజులు ఆ డీవియేషన్ రాకుండా ఉండటానికి సో ఆ కమ్యూనికేషన్ అది చేయటం కష్టం అవుతుంది కనుక అండ్ యూ అలోన్ కెనాట్ మేనేజ్ ఆల్ ద థింగ్స్. ఒక పక్క ప్రాక్టీస్ చేసుకుంటూ దీంట్లో మీకు ఎవరు రైట్గా గైడ్ చేయరు ఫస్ట్ థింగ్. ఎవరైనా కూడా ఐ మీన్ మీ చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుంది, ఒక మనిషి బాగుపడుతున్నాడు అని అంటే వాడిని ఎలా తొక్కేయాలని చూస్తుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఫేస్ అయ్యి వచ్చాను కాబట్టి నేను ఏం చేసినా నా స్వయం కృషితోనే చేస్తాను, కానీ ఎవరితో ఏం ఎక్స్పెక్టేషన్స్ నేను చేయను. ఇంకొకటి మనం వి కెనాట్ కంపేర్ యాపిల్ అండ్ ఆరెంజ్, కానీ ఈ విషయంలో కొంచెం కంపేర్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందంటే
అన్ని సంవత్సరాల ఎఫర్ట్స్ పెట్టి అన్ని కాంపిటీషన్స్లో మీరు వెళ్ళి మీరు మన దేశాన్ని రిప్రజెంట్ చేసి మీరు గెలిచిన తర్వాత వేరే స్పోర్ట్ అయితే ఏదో ఒక రైల్వేస్ రిలేటెడో బ్యాంక్ రిలేటెడ్ జాబ్ ఇవ్వటమో వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయటమో ఇలాంటివి చేస్తే ఏంటనంటే అవి మీరేమి వేస్ట్ చేశారు ఆ డబ్బుల్ని ఎండ్ ఆఫ్ ది డే మీరు మళ్ళీ తిరిగి పెట్టి మళ్ళీ మీరు వేరే కాంపిటీషన్స్ని అప్రోచ్ అవడానికి ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఐ థింక్ అట్లీస్ట్ మనం ఈ రోజు ఈ టాపిక్ మాట్లాడినందుకు లెట్ us see positively, some this kind of a video is going into some ministry where నేను actually నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడే నితేష్ నా ఏజ్ ఐ వాజ్ 24. మీరు అర్థం చేసుకోండి, అప్పట్లోనే నాకు జాబ్ వచ్చేయాల్సిండే యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ రైట్ నో ఇప్పుడు నేను 30. అంటే ఈ ఏజ్కి మీకు మీరు జాబ్కి అప్లై చేసుకున్నా కూడా గవర్నమెంట్ జాబ్కి రాదు. అండ్ ఆ టైంలో చాలా నేను చాలా మందిని అడిగాను కూడా, లైక్ ఇప్పుడు నేను ఈ రైల్వేస్కి అప్లై చేయాలనుకుంటున్నాను, పోలీస్ దీంట్లో అప్లై చేద్దాం అనుకుంటున్నాను. యా, మై ఓన్ ఫాదర్ ఈజ్ అ సర్కిల్ ఇన్స్పెక్టర్. కాకపోతే ఫాదర్ ఆల్ ద టైమ్ తను బిజీ ఉంటుండే, ఎందుకనంటే తను వేరే డివిజన్లో ఉంటుండే. ఐ వాంటెడ్ టు రైజ్ ఈవెన్ దిస్ పాయింట్ ఆల్సో. నాన్నగారు డిపార్ట్మెంట్లో ఉన్నారు. చెప్పాలి అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సార్లు దే ఐడెంటిఫై, అంటే విత్ ఇన్ దేర్ డిపార్ట్మెంట్ ఎవరైనా సరే ఉంటే వాళ్ళని చదివించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. అలాగా డిడ్ దే ఎవర్ ట్రై టు రికగ్నైజ్ ద స్పోర్ట్ వాట్ యు ఆర్ ఇన్ టు ఇట్ అండ్ ఒక ఫైనాన్షియల్లీ సపోర్ట్. ఫైనాన్షియల్లీ అని ఎందుకు అంటున్నానంటే కీర్తి, ఇది చాలా ఫుడ్ రిలేటెడ్ హెల్త్ని ఫిట్నెస్ని మెయింటైన్ చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని కనుక. కరెక్ట్ మీ ఫైమ్ రాంగ్. రైట్. సో దీనికి చాలా డబ్బులు అయితే అవసరం అవుతూ ఉంటాయి. వెన్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఆన్ యువర్ ఓన్, కొంచెం ఎవరైనా ఇలాగా డిపార్ట్మెంట్స్ నుంచైనా వాళ్ళైనా కొంచెం ముందుకు వచ్చి ఇస్తే బాగా సపోర్ట్ అవుతుంది కదా, ఎంకరేజింగ్. టు బీ ఫ్రాంక్ నితీష్, యాక్చువల్లీ నేను ఏదైతే ప్రొఫెషన్ నేను చూస్ చేసుకున్నానో ఆ ప్రొఫెషన్ ఇప్పటికీ మా పేరెంట్స్కి కూడా అర్థం కాదు యాక్చువల్లీ. ఎందుకనంటే ఎవరైనా కూడా ఇప్పుడు పేరెంట్ ఉండనివ్వండి, మన ఫ్రెండ్స్ ఉండనివ్వండి, ఒక అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే అర్థం చేయించవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మనం ఇప్పుడు నేను నా ప్రొఫెషన్ చూస్ చేసుకోవడం వల్ల ఎవరికి ఏమి డ్యామేజ్ అవ్వట్లేదు. ఇక్కడ నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను అండ్ డే బై డే ఇంకా ఒక సొసైటీలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాను. హెల్త్ని ఇంపార్టెంట్ ఎందుకు, అండ్ అదే కాకుండా ఫిట్నెస్ ఎందుకు ఇంపార్టెంట్, అండ్ అదే కాకుండా మెంటలీ అండ్ ఎమోషనలీ కూడా మీరు ఒక సిచ్యువేషన్స్లో మిమ్మల్ని మీరు ఎలా స్టాండప్ చేసుకోవచ్చు అనే దీంట్లో నేను వర్క్ చేస్తున్నాను. యాజ్ అ మోటివేషనల్ స్పీకర్గా కూడా నేను చాలానే వీటి మీద వర్క్ చేస్తున్నాను యాక్చువల్లీ. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈ బాడీ బిల్డింగ్ అన్నది ఏదైతే ఉందో, ఎస్పెషల్లీ ఇట్ కుడ్ బి ద మెన్స్ కేటగిరీ ఆర్ విమెన్స్ కేటగిరీ, ఇది మన ఇండియాలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఇది ఒక వెల్ రికగ్నైజ్డ్ అండ్ వెల్ సపోర్టెడ్ స్పోర్ట్. కరెక్ట్. రైట్. ఎక్కడా లేనిది యు ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ టు సపోర్ట్. ఆల్రెడీ విచ్ ఇస్ దేర్. కొన్ని స్టేట్స్లో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు, కొన్ని కంట్రీస్లో దాన్ని సపోర్ట్ చేస్తున్నారు. కనుక ఇన్ని వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నారు. యూ హ్యావ్ ఎ వాస్ట్, అంటే మీరు బడ్జెట్ ఇస్తున్నప్పుడు స్పోర్ట్స్కి చాలా మట్టుకు ఇచ్చినప్పుడు అందులో కొంత ఎక్కువ మంది లేరు. అందులో విమెన్ కేటగిరీలో ఒకే ఒక అమ్మాయి ఉంది. ఒకే ఒక అమ్మాయి ఉన్నప్పుడు ఒకే ఒక అమ్మాయిని సపోర్ట్ చేయడం, ఐ రియల్లీ డోంట్ థింక్ ఇట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఒక పక్క కమిట్మెంటు, సపోర్ట్ ఇన్ ద సెన్స్ నితీష్, ఇప్పటివరకు అయితే 10 years నేను చెప్పినట్టయితే ప్రతి ఒక్క కాంపిటీషన్ ఉండనివ్వండి, ప్రతి ఒక్క ఏదైనా షోస్ ఉండనివ్వండి, ప్రతి ఒక్కటి నా ఓన్ ఇన్కమ్, నా ఓన్ స్పెండింగ్ అనాలిసిస్ నేను ఖర్చులు పెట్టుకుంటూ నేను వచ్చాను. కాకపోతే ఎంకరేజ్మెంట్ ఇన్ ద సెన్స్ నాకు ఇప్పుడు నేను రేపొద్దున ఒక పెద్ద లెవెల్ ఆఫ్ స్టేట్ని ఒక కాంపిటీషన్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటే ఆ మినిమం సపోర్ట్. నవంబర్లో కాంపిటీషన్ వస్తుంది. కెన్ యూ ప్లీజ్ టెల్ అబౌట్ దట్ కాంపిటీషన్? ఈ కాంపిటీషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ షో అన్నమాట. ఓకే. సో విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ముంబై. సో దీంట్లో మీకు ఆల్మోస్ట్ ఒలింపియన్ అథ్లెట్స్ అందరు వచ్చి ఆడతారు అన్నమాట యాక్చువల్లీ. సో ఇది అంత ఈజీ కాంపిటీషన్ కూడా కాదు. అండ్ ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ నుంచి యాక్చువల్లీ వాళ్ళని డ్రైన్ అవుట్ చేసుకొని ఈ కాంపిటీషన్ కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారు యాక్చువల్లీ, రెడీగా ఉన్న వాళ్ళు. ఓకే. సో లాస్ట్ ఇయర్ రీసెంట్లీ నాకైతే అన్ఫార్చునేట్లీ ఇదే షోకి నేను ప్రిపేర్ అవ్వబోతున్నాను. ఆ టైంలో కాంపిటీషన్కి నెక్స్ట్ మంత్ రెడీగా ఉన్న టైంలో
కాంపిటీషన్ నెక్స్ట్ మంతే ఉంది అనుకున్న టైంలో నాకు లిగమెంట్ టేర్ అయ్యి సర్జరీ అయింది మాట. ఓ రైట్, ఎగ్జాక్ట్లీ, యా సో ఐ రిమెంబర్. ఆ సర్జరీ అయింది, మళ్ళీ అదొక పెద్ద డ్రాబ్యాక్ అయిపోయింది. ఎమోషనలీ చాలా ఫిజికలీ డౌన్ అయిపోయా నేను. I know, I always used to send messages, Kirti, you're my inspiration, so I don't know ఆ మాటలు ఎంతవరకు పనిచేస్తాయో తెలియదు కానీ, బట్ ఏంటనంటే బికాస్ ఐ ఆల్వేస్ టేక్ యూ యాజ్ అన్ ఇన్స్పిరేషన్ బికాస్ కరెక్ట్ ద వే యూ ఆర్ గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అండ్ దే వే యూర్ వర్కింగ్ ఆన్ ఇట్. కరెక్ట్. ఓకే, నాకు లిగ్మెంట్ టేరు అన్నది కూడా అంత పెద్ద అవగాహన లేకపోయినా ఈ అమ్మాయి డెఫినెట్ గా ఇన్ని ఓవర్కమ్ చేసింది, ఇది కూడా చేస్తుంది ధైర్యం అయితే నాకు ఉంది. ఒక స్పోర్ట్స్ పర్సన్కి, ఒక నార్మల్ పర్సన్కి కూడా ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత ఫిజికలీ ఫిట్ ఉంటేనే ఒక కాంపిటీషన్ మీరు చేయగలుగుతారు. ఇప్పుడు నాకు ఒకటి ఓకే న్యాచురాలిటీ వెళ్ళిపోయింది, ఒక లిగమెంట్ అనేది టేర్ అయింది, దాంట్లో మనం ఒక సర్జరీకి వెళ్ళి మళ్ళీ దానిలో ఒక గ్రాఫ్ట్ వేసి, సో ఒక ఇంప్లాంటేషన్ లాగానే కదా, సో అది చేసుకొని ఇంకా నేను ఇప్పుడు రికవరీ అయ్యాను. సో నవంబర్లో షో ఉంది అన్నమాట, అదే లాస్ట్ ఇయర్ జరగాల్సినది ఈ ఇయర్కి నేను ప్రిపేర్ అవుతున్నా అన్నమాట నవంబర్లో. ఓకే, సో చాలా క్లోజ్గానే ఉంది కాంపిటీషన్ ఇప్పుడు. సో దిస్ ఈజ్ మై వెరీ బిగ్ కాంపిటీషన్, నా లైఫ్ ఇది యాక్చువల్లీ. అండ్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ఐదర్ ది మోరల్ సపోర్ట్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సపోర్ట్ వెన్ విత్ రెస్పెక్ట్ టు దిస్ కాంపిటీషన్? ఏంటి, వాట్ ఈస్ దట్ యూర్ లుకింగ్ ఫర్ ఇఫ్ ఐ రియలీ వాంట్ టు రిప్రజెంట్ టు డూ ఎనీథింగ్, ఐ మీన్ ఈ కాంపిటీషన్లో నన్ను నేను ప్లేస్ చేసుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ నాకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే కావాలి. బికాజ్ లాస్ట్ ఇయర్ నేను చెప్పినట్టు నాకు ట్రీట్మెంట్ అలా అయింది మాట, ట్రీట్మెంట్ వెనకాల చాలా ఖర్చు అయింది, హాస్పిటాలిటీకి చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది, నా మెడికేషన్ రికవరీకి అయినా కూడా. సో ఇప్పుడు మళ్ళీ నేను కంబ్యాక్ అవ్వాలి అనుకుంటున్నా కాబట్టి, అండ్ ఈ నవంబర్ షోకి నాకు ఒకవేళ మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఎవరైనా స్పాన్సరర్స్ కానీ ముందుకి వచ్చి నన్ను సపోర్ట్ చేద్దామని అనుకుంటే ఐ విల్ బీ వెరీ మచ్ హ్యాపీ. మన ఇండియా ఒక ప్రైడ్ కదా, ఇట్ ఈస్ నాట్ ఒక స్టేట్ లెవెల్ కాంపిటీషన్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాదు, అది ఒక ఇంటర్నేషనల్ షో అండ్ ఒలింపియన్ లెవెల్. అది ఎక్కడ జరుగుతున్నది? ముంబైలో జరుగుతున్నది. లెట్స్ హోప్ చాలా పెద్ద ఎక్స్పో అది. యా, someone should really come forward because the kind of the efforts what you put, correct, we all know. నేను ఒక్కడనే కాదు, చాలా మందికి తెలుసు. ఎగ్జాక్ట్లీ, బికాజ్ ఇది జస్ట్ నా ఒక్క ఇది జస్ట్ నా ఒక్క ఇదే కాదు కదా, బికాస్ మన సొసైటీకి కూడా ఒక రైట్ ఉంది టు ఎంకరేజ్, టు సపోర్ట్. వీ షుడ్ ఆల్ స్ప్రెడ్ ద హ్యాండ్స్ కదా, బికాజ్ మన ఇండియా గురించి ఒక పర్సన్ ఆడుతున్నారు చేస్తున్నారు అని అంటే వాళ్ళని సపోర్ట్ చేయాలి డెఫినెట్లీ. రైట్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే యూ హ్యావ్ ఎవ్రీ చాయిస్ టు గెట్ ఇన్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఎన్ జాబ్. కరెక్ట్. అంటే ఒకవేళ ఇది కానీ కెరియర్ కింద చూస్ చేసుకుండా ఉండకపోతే దేర్ వర్ లాట్ మెనీ ఆప్షన్స్ ఫర్ యూ. డెఫినెట్లీ. ఐ థింక్ యూ డిడ్ యాక్ట్ ఇన్ ఫ్యూ మూవీస్ బై ఎనీ ఛాన్స్? చేశాను, మధ్యలో మూవీ ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి. బికాజ్ మూవీ ఆపర్చునిటీ కూడా ఎందుకు వచ్చింది, బికాజ్ ఆఫ్ మై బాడీ బిల్డింగ్ ఓన్లీ. బికాజ్ నా బాడీ నా ప్రత్యేకత కాబట్టి నాకు ఆ రోల్ కూడా ఇచ్చారు. సో ఇప్పుడు అది అప్కమింగ్ మూవీ, నా రోల్ అయిపోయింది దాంట్లో. సో సూన్ అది ఒక పాన్ ఇండియా లెవెల్లో వాళ్ళు రిలీజ్ చేయబోతున్నారు. అంటే ఎవరు ఏం చేసినా సరే కూడా ఎగ్జాక్ట్లీ ఎక్కడ నుంచి ఇది మనకి యాడ్ ఆన్ అయ్యి దీని వల్ల ఉపయోగపడుతుందని. ఇంకొకటి, ఎగ్జాక్ట్లీ కీర్తి ఎఫర్ట్స్ పెడుతున్నది, కీర్తి కష్టపడుతున్నది ఓన్లీ కీర్తి కోసం అయితే కాదు. ఎందుకనంటే యూ ఆల్వేస్ టెల్ మీ దట్ నాలాగా చూసి వేరే వాళ్ళు వస్తారని. అవును, నీలాగా చూసి వేరే వాళ్ళు రావాలి అని అంటే ఒకటి ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళకు ఉండాలి, మోరల్ సపోర్ట్ ఉండాలి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది కాకుండా వెన్ వీ టాక్ అబౌట్ కెరియర్స్, ఇదే ఫీల్డ్లో ఉంటూ కెరియర్ ఆప్షన్స్ ఏముంటాయి కీర్తి జనరల్గా చెప్పాలి అని అంటే ఎవరికన్నా? దీంట్లో కెరియర్ ఆప్షన్స్ అనేవి అగైన్ మీరు చూస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీకు ఈ వేలో వెళ్ళాలా లేకపోతే ఈ వేలో వెళ్ళాలా అని చెప్పేసి, సో ఇప్పుడు నేను అనుకోలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి నా గురించి మాట్లాడుకుందాం. సో నేను అయితే నా ప్రొఫెషనల్ కెరియర్ నేను ఇలానే వెళ్దాము, బాడీ బిల్డింగ్లోనే కాంపిటీషన్స్ చేద్దాము, అండ్ ఐ వాంట్ టు బికమ్ యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్. వీళ్ళని మన సొసైటీని
ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దామని నేను స్టార్ట్ చేశాను. కానీ నేను అనుకోలే కదా రేపు పొద్దున నాకు ఆపర్చునిటీస్ ఇలా బిగ్ బాస్ షో ద్వారా లేకపోతే నాకు యాక్టింగ్ ఫీల్డ్లో కూడా నేను వెళ్ళొచ్చు అనేది నేను అనుకోలే. సో దీంట్లో కెరియర్ అనేది డెఫినెట్లీ ఉంది. బికాస్ వెన్ యూ ఆర్ ఫిట్, వెన్ యూ లుక్ బ్యూటీ, ఫెమినిజంగా మీరు ఉంటే డెఫినెట్లీ మీకు అవకాశాలు అవే వస్తాయి. రైట్. అండ్ అదే కాకుండా మీకు ఒక మైండ్ సెట్ ఉండాలి ఫస్ట్ థింగ్. రైట్. మనం చేసే పనిలో ఓకే మనము ఫస్ట్ థింగ్ ప్రాపర్ మైండ్ సెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు డూ ఎనీథింగ్ ఇన్ లైఫ్. అండ్ పర్సనల్ ట్రైనర్గా కానీ లేకపోతే ఒక హెల్త్ అడ్వైజర్గా కానీ ఒక ఫిట్నెస్ అడ్వైజర్గా కూడా చేయొచ్చు కదా. డెఫినెట్లీ. ఈజ్ ఇట్ రెవెన్యూ జనరేట్? మీరు డైటీషియన్ అవ్వచ్చు, అండ్ అదే కాకుండా మీరు ఒక పర్సనల్ ఫిట్నెస్ కోచ్ అవ్వచ్చు, అండ్ మీకు ఐ మీన్ యూ కెన్ ఆల్సో స్టార్ట్అప్ యువర్ ఓన్ బిజినెస్, ఓన్ ఫర్మ్, ఒక జిమ్ స్టార్ట్అప్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి దీంట్లో. అండ్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు బాడీ బిల్డింగ్, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తే? బికాస్ సి యూ స్టార్టెడ్ ఆల్మోస్ట్ ఇన్ ది మిడిల్ అని చెప్పుకోవాలి, కాకపోతే వేరే స్టేట్స్ లో ఇంకొంచెం ముందు స్టార్ట్ సో చేస్తే 15-16 ఏజ్. ఓకే. అండ్ ఇట్ హ్యాస్ నో మన ఒక బ్యారియర్ ఏం లేదు. బికాస్ ఫిట్నెస్కి సంబంధించింది మీకు ఏది కూడా ఐ మీన్ ఒక బ్యారియర్ లేదు. ఓకే ఈ ఏజ్ వరకే చేయాలి కాంపిటీషన్స్, దాని తర్వాత చేయొద్దు అని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ మీ ఓపిక. హౌ మెనీ అవర్స్ యూ డెడికేట్ ఫర్ విత్ రెస్పెక్ట్ టు ది వర్కౌట్? ఓకే నార్మల్గా ఇన్ రెగ్యులర్గా అయితే వితౌట్ ఒక కాంపిటీషన్స్ లేదు అనుకున్న రోజులలో అయితే ఒక 2 hours మ్యాక్సిమం నేను స్పెండ్ అవుట్ చేస్తాను, మార్నింగ్ 2 hours. ఓకే అదే ఒకవేళ ఒక కాంపిటీషన్స్ ఉన్న టైంలో అని అంటే ఆల్మోస్ట్ 6 hours జిమ్లో అయిపోతుంది. మార్నింగ్ 3 hours అండ్ ఈవినింగ్ 2 hours జిమ్లో అయిపోతుంది కాంపిటీషన్ టైం. ఎగ్జాక్ట్లీ. ఓకే. అండ్ రెస్ట్ ఆఫ్ ద డే అంటే మళ్ళీ ఒక 4 hours స్లీప్ ఉంటుంది. చెప్పాలి అని అంటే వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎ థింగ్, సో కొంచెం బెటర్ ఆప్షన్ ఏంటనంటే ఈ హెల్త్ ఎక్స్పర్ట్ గాను ఫిట్నెస్ ఎక్స్పర్ట్ గానే ద బెస్ట్ ఆపర్చునిటీ. బికాస్ యూ విల్ బీ స్పెండింగ్ ద సేమ్ టైమ్ ఇన్ ద జిమ్. అక్కడే పని కుదురుతుంది, అక్కడే వర్క్ అవుతుంది, అక్కడే మీరు ప్రిపరేషన్ కూడా అయిపోతుంది కనుక ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్ విత్ రెస్పెక్ట్. నో కరెక్ట్. అంతే కదా. బికాజ్ అన్నిటికీ ఒక ప్లానింగ్ ఉండాలి కదా నితీష్. బికాజ్ మేము ప్రొఫెషనల్గా దీంట్లో ఐ మీన్ సస్టైన్ అవుతున్నాం కాబట్టి ఇట్ ఈస్ అగైన్ డిఫరెంట్. మా రికవరీ ప్రాసెస్ అయినా డిఫరెంట్ ఉంటుంది, మా వర్క్ చేసే విధానం డిఫరెంట్ ఉంటుంది. అదే ఒక నార్మల్ ఇండివిజువల్ తను ఓకే ఐటీలో జాబ్ చేస్తాడు, మళ్ళీ లేకపోతే ఒక బ్యాంక్ ఎంప్లాయో, హీ జస్ట్ వాంట్ టు కీప్ హిమ్సెల్ఫ్ ఫిట్ అని అంటే వాళ్ళకు ఓన్లీ జస్ట్ ఒక 1 hour ఆఫ్ ఎక్సర్సైజ్ చాలు. అండ్ దాని తర్వాత ఒక గుడ్ మీల్ త్రూ అవుట్ ద డే అండ్ గుడ్ రెస్ట్ ఉంటే చాలు వాళ్ళకి. అండ్ I'm very positive that you'll be getting certain kind of a support and you'll be going ahead. Definitely. నేనైతే ఐఎమ్ వెరీ పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు దట్. కానీ హైపోథెటికల్లీ జస్ట్ ఇన్ కేస్ ఓకే ఇఫ్ ఇట్ ఈస్ నాట్, సో ఇంకా ఎన్నాళ్ళు కీర్తి హ్యాస్ ఎ స్ట్రెంగ్త్ టు కంటిన్యూ ఇట్? అంటే జస్ట్ ఫర్ మీ టు అండర్స్టాండ్, బికాస్ యూఆర్ వెరీ హెల్త్ అండ్ ఫిట్నెస్కి ఒక రిటైర్మెంట్ ఉండదు. సో ఇట్ ఈస్ ఇన్ మై బ్లడ్. సో ఎప్పటికీ నేను దీంట్లోనే ఉంటాను అండ్ హెల్త్ అండ్ ఫిట్నెస్ని కంటిన్యూటీ చేసుకుంటూనే ముందుకి వెళ్తూ ఉంటాను. యాజ్ ఐ మెన్షన్డ్, ఒకవేళ ఈ ఇంటర్నేషనల్ షో అనేది నా డ్రీమ్ యాక్చువల్లీ. 10 years నుంచి నేను చాలా కష్టపడ్డాను దీని గురించి. సో దీనికి కనుక ఒక బూస్ట్, ఒక రికగ్నిషన్, ఒక సపోర్ట్ కూడా ఉంటే, and I'll be very much grateful also for the society, for our government also. సో చూద్దాము అది ఎలా జరగబోతుందో ఏంటో. అండ్ ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక వెంట్ అవుట్ థింగ్ కానీ లేకపోతే ఒక 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 జోన్ ఉంటుంది. అంటే ఫర్ సపోజ్ ఒక స్పోర్ట్ ఆడేవాళ్ళు ఇంకొక స్పోర్ట్ జస్ట్ ఒక వెంటింగ్ అవుట్కి రిలాక్సింగ్కి ఆడుతూ ఉంటారు, రైట్? అలాగే ఇంత విగ్రెస్గా వర్కౌట్ చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేసే కీర్తికి ఫర్ సపోజ్ ఒక ప్లెజెంట్ మీ టైం లాంటిది కానీ లేకపోతే ఒక జోన్ కానీ ఉంది అని అంటే అది ఏంటది? వాట్ ఈస్ దట్ జోన్? ఓకే, ఫర్ మీ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ట్రావెల్ చేస్తే నాకు చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది. సో మెనీ ప్లేసెస్, బికాస్ దట్ ఈస్ ద ఓన్లీ వన్ థింగ్ నాకు నేర్చుకోవడానికి ఇంకా చాలా ఉంటుంది. బికాస్ ట్రావెలింగ్ మేక్స్ యూ గుడ్.
ఇది యూ ఎంజాయ్ డ్రైవింగ్ కూడా అనుకుంటాను కదా. డ్రైవింగ్ కూడా, అండ్ ఐ లవ్ పెట్స్ యాక్చువల్లీ. అన్నిటికంటే మించి కూడా నాకు యానిమల్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇష్టం. అండ్ నేను యానిమల్ వెల్ఫేర్ సిటిజన్లో ఒక మెంబర్ని కూడా. సో Okay. ఐ డూ లాట్ ఆఫ్ సర్వీసెస్ మన అండ్ యానిమల్స్కి యూ డూ సంబంధించి. రెస్క్యూస్ ఆల్సో. రెస్క్యూస్, ఫ్రాస్టర్స్, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాను. బికాజ్ బేసికలీ ఐ మీన్ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. ఎందుకనంటే మనం ఒక సిటిజన్స్, ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండి ఒక హ్యుమానిటీకి మనము రెస్పెక్ట్ చేయకపోతే ఎందుకు? ఇంకొకటి ఏంటంటే జనరల్గా వర్కౌట్ చేస్తున్న కీర్తిని చూస్తే అరే షీఈ్ వెరీ కడక్. ఐ మీన్ జనరల్గా చాలా మందికి షీఈ్ నాట్ దాట్ అప్రోచబుల్, లేకపోతే స్టబన్గా ఉండొచ్చు అని అనుకుంటారు. కానీ నాకు బాగా ఎందుకు తెలుసానంటే మన ఇద్దరికి కామన్ టాపిక్ పెట్స్ అయిపోతుంది జనరల్గా చెప్పాలంటే. ఆర్ ఎక్కడ ఏదైనా రెస్క్యూ ఉన్నా ఐ లేకపోతే థింక్ మీరు కూడా యానిమల్ లవర్. యా ఎగ్జాక్ట్లీ. ఐ హ్యావ్ టూ కిడ్స్ ఎట్ మై హోమ్ కనుక సో ఐ రియలీ అండర్స్టాండ్ ఇట్. సో జనరల్గా ఎక్కడైనా ఏదైనా అయితే నితీష్ గారు ఇది ఎక్కడ పంపిద్దాము, వీ నీడ్ టు డూ సంథింగ్ అనేసానంటే బా అసలు ఈ అమ్మాయి ఎంత సెన్సిటివ్ అసలు అంటే జనరల్గా ఇది బయటకు కనిపించదు కరెక్ట్. చాలా మందికి. అండ్ ఐ బిలీవ్ దట్ ఈస్ యువర్ మీ టైమ్ కిందే నేను అనుకుంటాను. ఎందుకంటే ఈస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ ఫర్ యూ నాట్ షోయింగ్ దిస్ కైండ్ ఆఫ్, అంటే ఈ యాంగిల్ని బయట జనాలకి చూపించకపోవటానికి ఏదైనా రీజన్ ఉందా? దట్ యు ఆర్ సో స్వీట్ అండ్ నన్ను చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు. నేను చాలా తక్కువ మందికి అర్థం అవుతాను నితీష్. బికాస్ మేబీ నా స్పోర్ట్ వాళ్ళకి అలా బోరింగ్ అనిపిస్తుందో నాకు అలా అనిపిస్తుంది. బికాస్ నేను ఎలాంటి అమ్మాయిని అంటే ఎక్కువ ఐ మీన్ ఇది చాలా మందికి జిమ్ అని అంటే చాలా బోరింగే అనిపిస్తుంది. నేనేమో ఎక్కువ జిమ్లో ఉంటాను అండ్ లేకపోతే మోస్ట్లీ యానిమల్స్తో ఎక్కువ కనెక్ట్ అయి ఉంటాను. సో అలా చాలా తక్కువ మైండ్ సెట్ పీపుల్తోని నేను కనెక్ట్ అయ్యింది ఉంది, వేరే వాళ్ళు నాతో కనెక్ట్ అయి ఉన్నారు. సో అలాంటి వాళ్ళకే నేను అంటే కంప్లీట్ కీర్తి అంటే ఏంటో వాళ్ళకి తెలుసు. గివెన్ ఏ ఛాన్స్ కీర్తికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని తనదంటూ ఒక స్టైల్ ఆఫ్ వర్కౌట్ ప్లేస్ కానీ అలాంటిది ఏదైనా ఫ్యూచర్లో క్రియేట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలానే ప్లాన్స్ ఉన్నాయి. సో అవి చేయాలి అని అంటే ఫస్ట్ థింగ్ నేను ఇంకా ఐ మీన్ ఫైనాన్షియల్గా నేను చాలా ఎస్టాబ్లిష్ అవ్వాలి. అండ్ ఇంకా నాకు చాలా డ్రీమ్స్ కూడా ఉన్నాయి మధ్యలో. సో ఆ గోల్స్ కూడా నేను ఫుల్ఫిల్ చేయాలి. అండ్ యా యాజ్ ఐఎమ్ ద ఓన్లీ, ఇప్పుడు పేరెంట్స్ కూడా నాకు మ్యాచెస్ చూస్తున్నారు. ఓ వావ్, ఓకే. సో కీర్తి ఇస్ రెడీ. రెడీ ఇన్ ద సెన్స్ ఎస్, బికాజ్ ఐ ఆల్సో నీడ్ అ షోల్డర్ సపోర్ట్. ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాల జర్నీ మీది చూస్తే అండ్ మీకంటూ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ ఎక్స్పర్టీస్ కూడా చాలా వాస్ట్. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ కాంపిటీషన్కి వెళ్తున్నారు అంతా. ఇదంతా చూసుకుంటే ఫైనల్లీ ఓకే, is there anything what you really wanted to give it as a message for the people who wanted to come here, or for the people who has to take care of this and make it as a system? అంటే ఎవరైనా ఈ స్పోర్ట్లోకి వద్దామనుకున్నా, దీన్ని ఒక స్పోర్ట్గా తయారు చేద్దామనుకున్నా, అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా మెసేజ్ ఇద్దామనుకుంటున్నారా? ఓకే నితీష్, ఫస్ట్ థింగ్ ఎవరి సపోర్ట్ లేకుండానే నేను ఇన్ ఇయర్స్ నన్ను నేను ప్రూవ్ చేసుకొని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నేను చూపిస్తూ వచ్చాను. రైట్. సో ఒకవేళ ఐ మీన్ ఫర్దర్గా ఏమన్నా గవర్నమెంట్ నుంచి లేకపోతే ఎవరైనా స్పాన్సర్స్ వల్ల కూడా ఏదైనా సపోర్ట్ కనుక నాకు కనుక వస్తే ఇంకా నాలాగా ఎంతోమంది ఫీమేల్స్ని కూడా నేను తయారు చేయగలుగుతాను. దానికి కావాల్సింది నాకు స్పేస్ కావాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే నా దగ్గర ఇప్పటికీ కూడా ఎంక్వైరీస్ వస్తూ ఉంటాయి మేడం. ఎందుకనంటే నాకు ఐ మీన్ ఎక్సర్సైజ్ చేసుకోవడానికైనా దానికి కావాల్సిన ఐ మీన్ ప్రొవిజన్ లైక్ ఫుడ్ అయినా కూడా, అమిటీ అయినా కూడా, దానికి కావాల్సిన కంప్లీట్ సెటప్ అయినా కూడా. సో ఇవన్నీ కావాలి అని అంటే ఫస్ట్ థింగ్ ఇవన్నీ చేయాలి నేను అండ్ ఏర్పాటు చేయాలి. అండ్ ఫీమేల్స్ కూడా ఇంకా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ దానికి కావాల్సిన అరేంజ్మెంట్ నా దగ్గర ఉంది. కాకపోతే నాకు ఒక ఫండ్, ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఐ నీడ్ ఇస్ ఫండ్స్. అంటే ఏది రిక్వైర్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషియస్ ఫుడ్ కానీ ఏంటేంటి పెట్టాలి అన్న కాన్సెప్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి యూ హ్యావ్ ఇట్. Exactly. All that you need is, oka support either from the government or any stakeholder. Exactly. Who should wanted to support, okay, the women from this category and make this as an, manchi sport ga chesi so that we are representing in the, international level. Correct.
so given a chance, you can train people to that extent. That's your gut feel. Because I Definitely. strongly believe in I your can gut feel. train them emotionally, physically, and I can train them mentally also. సో మనకి కావాల్సినది ఎండ్ ఆఫ్ ద డే ఈజ్ లిటిల్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. ఆ ఎంకరేజ్మెంట్ అండ్ లిటిల్ సపోర్ట్ చూపిస్తే చాలు, లైక్ ఎవ్రీ ఫీమేల్ కూడా ఒక మంచి చెరిష్ అవుతారు ఉన్న దాంట్లో. ఎగ్జాక్ట్లీ. ఎందుకనంటే చాలా స్పోర్ట్స్, అది కూడా హైదరాబాద్లోని ఎవరు ఆడకుండే అంతకు ముందు, కానీ మీలాంటి వాళ్ళు ఒకసారి ఎక్స్పర్ట్ అయిన తర్వాత వచ్చి దాన్ని మళ్ళీ ఒక ఎస్టాబ్లిష్మెంట్ కింద పెట్టి ఎంతో మందిని ట్రైన్ చేసి ఈరోజు చాలా చాలా మెడల్స్ కూడా తెచ్చుకునే స్థితికి వచ్చారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద స్పోర్ట్స్, బట్ దేర్ ఆర్ స్పోర్ట్స్ లైక్ దట్. కరెక్ట్. అండ్ ఒకసారి స్పోర్ట్ గెలిచిన తర్వాత మీరు ఎకరాలు ఇస్తాము, కోట్లు ఇస్తాము, బెంజులు ఇస్తాము, BMW ఇస్తే ఇది కాదు కదా కావాల్సింది. ఇనీషియలీ ఆల్రెడీ ఒక మనిషి చేసి ఉన్నప్పుడు దెన్ యూ రియలీ నీడ్ టు సపోర్ట్ దట్. బికాజ్ ఇప్పుడు బాడీ బిల్డింగ్ గురించి మీరు మాట్లాడుకున్నా కూడా ఇది నా స్వయం కృషి కూడా కాదు కదా. ఐ మీన్ ఎండ్ ఆఫ్ ద డే నా కోచ్కి కూడా నేను ఫీజ్ పే చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో నా డైట్ అయినా కూడా, నా సప్లిమెంట్స్ అయినా కూడా, అండ్ ఎండ్ ఆఫ్ ద డే మన రిజిస్ట్రేషన్ ఫీజ్ అయినా, లేకపోతే ఒక ఫలానా ప్లేస్ లైక్ మనం ట్రావెల్ చేస్తున్నాము, ఆ ట్రావెల్కి కావాల్సిన ఎక్స్పెన్సెస్ కూడా, అండ్ మన రిజిస్ట్రేషన్ ఫీజ్ అక్కడికి వెళ్ళాక, సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ చాలా పెద్ద ఖర్చుతోనే కూడుకున్నది కదా నితీష్. సో దీనికి అంతా కావాల్సినది ఏంటి? ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఇది ఒక స్పోర్ట్కి కావాల్సినది ఫస్ట్ థింగ్ రికగ్నిషన్, అండ్ మన స్పోర్ట్స్ ఫండ్స్ రిలీజ్ కూడా చేయాలి స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు. ఇంకొకటి యాడ్ ఆన్ ఏంటంటే ఇది మీరు ఒక్కళ్ళ మీద చేసుకోవటం వల్ల మీకు ఇంత కాస్ట్ ఎఫెక్టివ్ అయింది. అదే ఒక గ్రూప్ని మీరు తీసుకుని ట్రైన్ చేసినప్పుడు ఇదంతా కూడా ఆల్మోస్ట్ కట్ డౌన్ అయిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఎక్స్పర్టీస్ కింద మీరు ఉన్నారు ఎలాగ చెప్పటానికి. డెఫినెట్లీ. సో ఆల్ దట్ దే నీడ్ టు ప్రొవైడ్ ఈస్ అ గుడ్ ప్లేస్, గుడ్ ఫినాన్షియల్ సపోర్ట్ ఆర్ ఫండ్స్ రిలీజ్ అండ్ ఆల్. మిగిలినవన్నీ కూడా పనులన్నీ చకచకా అయిపోతాయి చెప్పాలి అని అంటే. ఒక విల్, ఒక గుడ్ విల్ అండ్ యాక్సెప్టెన్స్, ఎస్ దీన్ని కూడా మనం రికగ్నైజ్ చేద్దాము అనేసి అని రావాలి. కరెక్ట్ కదా. ఐ థింక్ ఐఎమ్ పాజిటివ్ దట్ అట్లీస్ట్ మన ఈ కాన్వర్జేషన్ చూసిన తర్వాతైనా సరే కూడా there should be certain kind of a positive change. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నితీష్, ఇప్పుడు నాలాంటి పర్సన్ ఈరోజు మీరు పిలిచి మాట్లాడారు, తెలుసుకున్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఓకే తన ఇన్ ఇయర్స్ ఆఫ్ జర్నీలో ఎటువంటి అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. ఇంకొకటి, నేను మీతో ట్రావెల్ చేస్తూ మిమ్మల్ని ఈ జర్నీ చూస్తున్నాను కనుక ఐ నో హౌ టఫ్ ఇట్ ఇస్. సో ఫస్ట్ థింగ్ ఇలా ఏంటి అని అంటే ఒక పర్సన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఎగ్జాక్ట్లీ తెలుసుకున్నాక ఓకే దూరం నుంచి చూస్తే అన్నీ బాగానే ఉంటాయి, దగ్గరికి వెళ్ళి చూసి తెలుసుకోవాలి. దీంట్లో ఏమీ లేకపోతే ఇన్ ఇయర్స్ నేను సస్టైన్ అవుతూ రాను కదా. ప్రతి ఇయర్ ప్రతి మినిట్ నేను నేర్చుకున్నాను అండ్ నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను అండ్ సక్సెస్ఫుల్ కెరియర్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇంకొక పెద్ద ఎత్తు వేస్తున్నా నేను. దానికి కావాల్సినదైతే డెఫినెట్లీ అందరి సపోర్ట్ కావాలి నాకు, అందరి బ్లెస్సింగ్స్ కావాలి నాకు. డెఫినెట్లీ. మార్పు అన్నది ఎప్పుడు కూడా ఒక వ్యక్తితో అవుతుంది. అదే ఆ వ్యక్తిని మార్పు తెచ్చిన తర్వాత ఒక సిస్టమ్ అన్నది వాళ్ళకి సపోర్ట్ చేయటంతో ప్రతి ఒక్క డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ డెవలప్మెంట్ కన్నా వెనక మనం చూసుకున్నా సరే కూడా ఇదే కాన్సెప్ట్ ఉంటుంది. మీరు పడిన ఈ ఇన్ని సంవత్సరాల శ్రమ, అటు తర్వాత మీరు నేర్చుకున్న ఈ విద్య, నేను విద్యాన్ని ఎందుకని అంటానంటే ఇందులో చాలా మెలకువలు ఉన్నాయి అండ్ చాలా స్టడీ దాగి ఉంది మీరు చేసిన దాంట్లో. ఒక అరగంట ప్రోగ్రాంలోనో ఒక గంట ప్రోగ్రాంలోనో చెప్పేయమంటే అది నిజంగా చాలా కష్టం, అది జరగని పని. సో నాకు పర్సనల్లీ తెలుసు కనుక, అండ్ ఈ స్పోర్ట్లో ఉండేవాళ్ళు, హెల్త్లో ఉండే వాళ్ళకి చాలా తెలుస్తుంది కనుక స్పోర్ట్స్ అథారిటీకి కూడా ఇంకా తెలుస్తుంది. ఎందుకంటే వేరే స్టేట్ గవర్నమెంట్స్ కూడా చేస్తున్నాయి కనుక ఇట్స్ జస్ట్ ఏ విల్ వేర్ దే కెన్ యాక్చువల్లీ గో దేర్ అండ్ ఫైండ్ అవుట్ అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏంటి సాధిస్తున్నారు, వాట్ ఫెసిలిటీస్ దే ఆర్ గివింగ్ అన్నది క్రాస్ చెక్ చేసుకుని వెనక్కి వచ్చి చూస్తే. ఎందుకంటే మనం ఏమైనా రోడ్లు కట్టాలంటే సింగపూర్లు, మలేషియాలు ఇలా రకరకాలుగా వెళ్ళి చూసుకుని వస్తాం కదా. అలాగే వాళ్ళకి ఇంటెంట్ ఉండి విల్ ఉంటే ఐఎమ్ వెరీ పాజిటివ్. అట్లీస్ట్ ఇంతలా చెప్పిన తర్వాత కూడా ఎవరు తెచ్చుకోరని నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కదలటానికి అవ్వటానికి ప్రాబబ్లీ దిస్ మీటింగ్ అండ్ దిస్ కాన్వర్సేషన్ వాట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. నెక్స్ట్ టైం ఫస్ట్ టైం నేను కలిసినప్పుడు కీర్తి వాజ్ ఇంటూ రైట్, అండ్ ఇప్పుడు నౌ యు ఆర్ ఎ వెరీ వెల్ రికగ్నైజ్డ్ విమెన్. అండ్ నౌ
నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఐ ఆమ్ యాక్చువల్లీ మేనిఫెస్టింగ్ ద థింగ్స్ వేర్ యాక్చువల్లీ కీర్తి ఒక సంస్థని మేనేజ్ చేస్తున్నది వేర్ చాలా మంది అమ్మాయిలు తన దగ్గరకు వచ్చి నేర్చుకుంటున్నారు విత్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్. ఇక్కడ ప్రైవేటా, పబ్లిక్ ప్రైవేటా ఆర్ గవర్నమెంట్ అన్న తీసి పక్కన పెడితే ఆ సపోర్ట్ మీకు డెఫినెట్లీ వస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ వన్స్ అగైన్ చాలా శ్రమ పెట్టాను మిమ్మల్ని, నాకు తెలుసు ఇంత టైం తీసుకుని మీరు వచ్చారు. ఎందుకనంటే ఈ మెసేజ్ జనాలకి వెళ్ళాలని కీర్తి. మై ఇంటెన్షన్ ఇస్ దట్ మీరు ఒక్కరు శ్రమ పడుతున్నారు, ఇప్పుడు దీని ద్వారా ఇంకొక 10 మందికి 100 మందికి వెళ్తే ఇంకా వస్తారు. ఇది ఇంకా చాలా పెద్ద మెసేజ్ అయ్యి చాలా పెద్ద కాస్ట్ కింద అవుతుంది. దట్ ఈస్ మై ఇంటెన్షన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నితీష్.